గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శుభ్రంగా కడిగినటువంటి గోంగూర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, సాల్ట్, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో శుభ్రంగా కడిగినటువంటి గోంగూర అంతా కొద్ది వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి. గోంగూర అంతా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి అన్నీ వేసుకొని గోంగూర వేసుకొని దంచుకున్నాం. తర్వాత ఎండుమిర్చి అన్నీ వేయించుకున్నాం కదా, రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. రోట్లో వేసుకొని దంచుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూరలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి గోంగూర మనకు దొరికినప్పుడు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మెత్తగా దంచుకొని ఒకసారి అంతా తిప్పుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. మెత్తగా బాగా దంచుకునండి. తర్వాత మనం ఉడకబెట్టినటువంటి గోంగూర వేసుకొని దంచుకోవాలి. ఇలా పచ్చడి అంతా బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి. పచ్చడి అంతా బాగా రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యండి. తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పోపు అంతా రెడీ అయ్యింది. చట్నీలో వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.